బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాత స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి దారుణ హత్య కలకలం రేపింది. అంజిరెడ్డిని హత్య చేసి రహదారి ప్రమాదకరంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ గోపాలపురం పోలీసులు ఎట్టకేలకు కేసు ఛేదించి నిందితుడు కాట్రగడ్డ రవిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక స్థిరాస్తి వ్యాపారి నిర్మాత అయిన అంజిరెడ్డి ఆస్తులను కాజేసేందుకే పక్కా ప్రణాళిక ప్రకారం కుట్ర చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇద్దరు బీహారీ వ్యక్తులతో కలిసి రవి కాట్రగడ్డ అనే వ్యక్తి ఈ హత్య చేయించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అంజిరెడ్డి పేరు మీద ఉన్న భవనాలు, ఆస్తులను దక్కించుకోవాలని ఆయనను అంతమొందించేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. పవన్, సినీ నిర్మాత స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ యొక్క విషయము ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. అయితే అతను తన ఆస్తులను అమ్మాలని చెప్పి కూడా రవి కాట్రగడ్డకు ఆదేశాలు ఇవ్వడంతో కొంత ఆస్తులను కూడా తన ప్రేరేపణ కూడా రవి చేసుకున్నాడు. దాని తర్వాత అంజిరెడ్డిని అతి దారుణంగా హత్య చేసి అది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కూడా ప్రయత్నించారు. మొదటగా అందరు కూడా రోడ్డు ప్రమాదంగానే భావించారు. తర్వాత పోలీసులు దర్యాప్తు చేయగా ఇందులో హత్యగా తేలింది. దీనికి సంబంధించి పోలీసులు రవి కాట్రగడ్డను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం మాత్రము అతని ఆస్తులన్నీ కూడా కాజేయాలనే ఉద్దేశంతోనే యొక్క అంజిరెడ్డిని హత్య చేసినట్లుగా దీనికి సంబంధించి రవి కాట్రగడ్డ పోలీసుల విచారణలో కూడా ఒప్పుకున్నాడు. అయితే దీనికి సంబంధించి రవి కాట్రగడ్డ పైన కూడా ఒక హత్య కేసు కూడా నమోదు చేశారు. అయితే రవి కాట్రగడ్డతో పాటు ఇద్దరు బీహార్కి సంబంధించిన వ్యక్తులను కూడా సహాయం సుపారీగా తీసుకున్నారు. వారికి కూడా కొంత డబ్బు ఇచ్చి ఈ యొక్క అంజిరెడ్డి హత్యకు సంబంధించి వాళ్ళు కూడా ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు కూడా వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఎందుకంటే అంజిరెడ్డికి సంబంధించి స్థిరాస్తులు చాలా ఉన్నాయి. అయితే ఆస్తులన్నీ అమ్మేసి ఆ యొక్క అమెరికాకు వెళ్లి సెటిల్ కావాలని చెప్పి కూడా అతను అనుకున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఆస్తులు అమ్మే క్రమంలోనే రవి కాట్రగడ్డ ఆ యొక్క అంజిరెడ్డిని హత్య చేసి యొక్క ఆస్తులన్నీ కూడా కాజేయాలనుకున్నాడు. అనుకున్న ప్రకారమే హత్య చేశారు. కానీ ఈ యొక్క రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన నేపథ్యంలోనే పోలీసులు కూడా దర్యాప్తు చేయగా ఇది హత్యగా భావించారు. ప్రస్తుతం మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, దాని తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.